నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. ఆధునిక వసతులతో కూడిన హాస్పిటల్ ఏర్పాటుతో కర్నూలు నగరం రాష్ట్రంలోని మెడికల్ హబ్ గా పొందుతుందని కర్నూలు పార్లమెంటు సభ్యులు వస్తిపాటి నాగరాజు అన్నారు. నగరంలోని గాయత్రి ఎస్టేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అంకుర అపెక్స్ హాస్పిటల్ ను ఆయన ప్రారంభించారు. నగరంలోని గాయత్రి ఎస్టేట్లో అత్యధిక వసతులతో ఏర్పాటు చేసిన అంకుర అపెక్స్ హాస్పిటల్ను కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అధినేతలు డాక్టర్ రమణ, డాక్టర్ మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ముఖ్య అతిథులు కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కర్నూలు నగరం మెడికల్ హబ్గా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఇప్పటికే కర్నూలు నగరంలో ఎన్నో అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన హాస్పిటళ్లు ఉన్నాయని వివరించారు. తాజాగా నగరంలో అంకుర అపెక్స్ హాస్పిటల్లో ఆధ్యాత్మిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలతో 100 పడకల హాస్పిటల్గా ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రజలకు కర్నూలు నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. అంకుర అపెక్స్ హాస్పిటల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి అభివృద్ధి పదంలో పయనించాలని ఆయన ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా, ఎస్పెషల్లీ మన దేశవ్యాప్తంగా సత్యసాయి యొక్క జయంతి వేడుకల్లో ముగింపు దినం ఈరోజు. వాస్తవంగా ఆ వేడుక అటువంటి శుభదినంలో ఈరోజు మన కర్నూలు పట్టణంలో అంకుర్ అపెక్స్ హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే కర్నూలు అనేది ఒక హబ్, మెడికల్ హబ్. ఈ కర్నూలు మెడికల్ హబ్లో ఈరోజు ఈ మెడికల్ హబ్లో మెడికల్ అనే సిగలో ఈరోజు అంకుర్ అపెక్స్ అనేది మనకు ఒక మైలురాయిగా ఈరోజు బ్రహ్మాండంగా ప్రారంభించుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని రంగాలతో ఉండేటువంటి డాక్టర్ నిపుణులైనటువంటి అందరినీ, అన్ని శాఖల వాళ్ళు ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని ఏర్పాటు చేశారు యాజమాన్యం వాళ్ళు. ఎందుకంటే కర్నూలు అంటేనే ఈ చుట్టుపక్కల దాదాపు 5-6 జిల్లాలకు ఒక మెడికల్ విషయంలో ఒక హబ్గా ఉంది. అటువంటి దాంట్లో ఇప్పుడున్నటువంటి సాంకేతికతను అందిపుచ్చుకొని ఏ రోజుగారు పరిజ్ఞానాన్ని ఈ ప్రజలకు చేరువలో పెట్టాలని చెప్పి సంకల్పంతో అంకుర్ అపెక్స్ అని ఈరోజు స్థాపించబడి దాదాపు 100 పడకల ఆసుపత్రిగా దీన్ని తీర్చిదిద్ది పట్టణానికి ఇంత నడిపొడ్డున ఇంత బ్రహ్మాండంగా. ఎందుకంటే గాయత్రి ఎస్టేట్లో మీ అందరికి తెలిసే విషయమే, ఇంత పెద్ద 100 పడకలది నాకు తెలిసి చాలా తక్కువ హాస్పిటల్స్ మీద అందులో ఇప్పుడున్నటువంటి సాంకేతికతను అందిపుచ్చుకొని బ్రహ్మాండంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ వెంటిలేటర్లు కానీ, వెలుతురు కానీ అన్ని రకాలుగా అన్ని సూచనలు తీసుకొని హాస్పిటల్ను బ్రహ్మాండంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తన తుది శ్వాస ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తారని రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా ఎన్నికైన నాగముని అన్నారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయన అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా ఎన్నికైన ప్రముఖ న్యాయవాది నాగముని అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ టీడీపీ నాయకుడు పెరుగు పురుషోత్తం రెడ్డితో పాటు పలువురు టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా ఎన్నికైన నాగమునిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాగమునికి ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా అవకాశం కల్పించారని చెప్పారు. ఈ అవకాశాన్ని నాగముని సద్వినియోగం చేసుకుని పదవికి న్యాయం చేయాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికి ఖచ్చితమైన గుర్తింపు ఉంటుందని వివరించారు. అనంతరం సన్మాన గ్రహీత ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ నాగముని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తనకు అప్పచెప్పిన ఈ పదవిని అంకిత భావంతో పనిచేసి న్యాయం చేస్తానని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా సేవలు చేస్తున్నానని, దానిని గుర్తించి తనకు ఈ పదవి ఇవ్వడం ఆనందంగా ఉందని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు సరైన సమయంలో సరైన న్యాయం జరుగుతుందని ఆయన వివరించారు. పట్టుదల దానికి
తెలుగుదేశం పార్టీ మీదనే ఉన్నాను. తెలుగుదేశం పార్టీ కొరకే ఆఖరి వరకు పరమూరి వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటాను. ఏ పదవి ఇచ్చినా ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉంటాను. ఎందుకంటే నన్ను గౌరవించింది తెలుగుదేశం పార్టీ 2019లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసింది. అప్పుడు కూడా చాలా శక్తులు అడ్డపడితే కూడా లోకేష్ బాబు ఒకటే చెప్పాడు, నేను 4 మందికి ఇస్తున్నాను, మీరు ఎవరు ఇబ్బంది పడవద్దు అని చెప్పేసి. అందులో అన్న కూడా పాత్ర ఉంది. అప్పుడు కూడా విజయవాడ పోతే అన్న నువ్వు ఎవరి మీద కోపపడద్దు అని చెప్పేసి నాకు సంజాయించుకుంటా ఎప్పుడు నా ఎంత ఉన్నాడు. ఆ విధంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ నందికొట్కూరులో 6 మండలాల్లో నన్ను చూడని వ్యక్తులు ఉన్నారు. 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి తెలుగుదేశం పార్టీ నందికొట్కూరులో. నేను పోయిన తర్వాత నందికొట్కూరులో ఊరూరు తిరిగి ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో ఏదైనా పని ఉంటే నేను పని చేసినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసినప్పుడు వాళ్ళు ఎస్ఐ ఉంటారు, వాళ్ళ తర్వాత సిఐ అయినారు. నేను ప్రతి ఒక్క కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ లీడర్లకు కూడా సహాయం చేసిన, పోలీసు వారితో సమస్యలు తీర్చిన, అందరూ ధైర్యంగా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడం వలన ఇప్పుడు గిట్టా చేసుకునే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎలక్షన్ల నుంచి మేము కలిసి తిరిగినాం. అన్నయ్య నందికొట్కూరు పాలెం 2 నియోజకవర్గాల్లో కూడా కలిసి తిరిగేవాడు. ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ ఏం జరిగినా మా నాయకులు గౌరవరెడ్డి గారు చెప్తారు. నా నాగముని భైరాబాద్ స్టేషన్ కంటే స్టేషన్లకు పోయేవాడు, అన్ని కోర్టులో కోర్టులో చేసేవాడు. అంటే ఎక్కడో స్వార్థం లేకుండా పార్టీ కొరకు తమ నాయకులు చెప్పిందే వేదంగా పనిచేసేవాడు. ఎందుకంటే ఒక పార్టీ నమ్ముకోతున్నాడు, ఆ పార్టీలో ఉండే కార్యకర్తలు ఎవరు ఇబ్బందులు పడకూడదు, నష్టపోకూడదు, కష్టపడకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే మేమందరం కూడా ఏం చెప్తున్నా, ఇట్లా పోలీస్ స్టేషన్ లాగా మన కార్యకర్తలకు ఇబ్బంది పెడుతున్నారు, మన నాయకులకు ఇబ్బంది పెడుతున్నారు అంటే అన్ని పరిష్కరించినాడు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర 2024 ఎలక్షన్లలో ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ప్రయత్నం చేసినాడు, కానీ అవకాశం కలిసి రాలేదు. రాబో కాలంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా కలిసి రావాలని మనం అందరం కోరుకున్నాం. ఎందుకంటే పట్టుదల ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలా, పదవులు రావాలా. ఎవరైతే పదవి అలంకారం కావచ్చు, పదవి మనకు వచ్చిన పదవి 10 మందికి పంచాలా, అప్పుడే పదవికి విలువ ఉండదు అని తెలిసినవాడు. కాబట్టి అతనికి రాబో కాలంలో మంది పదవులు రావాలని కోరుకుందాం. నాగమూని ఒక సామాన్యుడిని రాష్ట్ర డైరెక్టర్ పదవి చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. అట్లా ఆలోచించే పదవులు ప్లస్ అభివృద్ధి అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్రము దేశంలోనే తొందరలో 3వ 4వ స్టేజ్కి వెళ్ళిపోతుంది మన రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం. ఈ రాష్ట్రము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, లోకేష్ బాబు గారి అన్న ఇద్దరు తండ్రి కొడుకులు నిరంతరం రాష్ట్రంలో శ్రమిస్తున్నారు. కాబట్టి మనందరం వారి ఎక్కడ అడుగుతాం. రాబో కాలంలో నాగమూని ఇంకా పదవులు ఉండే రానున్నారు. వచ్చే 29 ఎలక్షన్లో ఎమ్మెల్యేలకు ఉన్నారని అందరం మనం పూర్తిగా కోరుకుంటున్నాం. నగరంలోని అత్యాధునిక వసతులతో సిరి నోబెల్ హాస్పిటల్ ను పునః ప్రారంభించామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీహరి అన్నారు. హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని సిరి నోబెల్ హాస్పిటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ, నగరంలోని సిరి నోబెల్ హాస్పిటల్ను ఆధ్యాత్మిక వసతులతో పునః ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. డాక్టర్ డివి రమణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందజేసింది అని చెప్పారు. కొన్ని కారణాల వల్ల నూతన యాజమాన్యంగా తాము సిరి నోబెల్ హాస్పిటల్ను పునః ప్రారంభించామని చెప్పారు. ఈ హాస్పిటల్ ఆధ్వర్యంలో పేదలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలను కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. తమ వైద్యశాలలో అన్ని రకాల వ్యాధులకు నిపుణులైన వైద్యులు పర్యవేక్షణలో చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఈరోజు సిరి నోబెల్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా డాక్టర్ డివి రమణ సార్ స్థాపించినటువంటి ఈ సంస్థ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య వారధిగా ఉండి ఎంతోమంది పేదలకు ఉచిత వైద్యము, ఫ్రీ క్యాంపులతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ కొత్త మేనేజ్మెంట్ కూడా ప్రతి నెల ఉచిత క్యాంపులు మరియు తక్కువ ఫీజులతో తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మంచి వైద్యం అందించాలనే సదుద్దేశంతో
ఈరోజు ఈ సంస్థను మనం మళ్ళీ ప్రారంభించడం జరిగింది. కావున ప్రజలందరూ ఈ ప్రతి నెల ఏవైతే మేము ఉచిత వైద్య క్యాంపులు ప్రతి విలేజ్లో కండక్ట్ చేస్తామో వాటిని అన్ని సద్వినియోగం చేసుకొని ఈ మా సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విద్యార్థులు క్రమశిక్షణ, అంకిత భావంతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆదిత్య పాఠశాల కరెస్పాండెంట్ వాసుదేవయ్య అన్నారు. పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాలల దినోత్సవ వేడుకలు కర్నూలు ఆదిత్య పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. నవంబర్ 14న పరీక్షలు ఉన్నందున బాలల దినోత్సవం ఆలస్యంగా నిర్వహించామని ఆదిత్య పాఠశాల కరెస్పాండెంట్ వాసుదేవయ్య తెలిపారు. పాఠశాల ఆవరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు నృత్యాలు చేసి అలరించారు. 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు వాసుదేవయ్య నగదు ప్రోత్సాహం అందించారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటే చదువుల్లో రాణిస్తారని అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను చదువులకే పరిమితం చేయకుండా మానసిక వికాసానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు చూడాలని, ముఖ్యంగా సెల్ ఫోన్కు పిల్లలను దూరంగా ఉంచాలని వాసుదేవయ్య కోరారు. ఈరోజు బాల దినోత్సవం సందర్భంగా పిల్లలు ఉత్సాహంగా డ్యాన్స్ కార్యక్రమం అయితేనేమి, స్కిట్ అయితేమి, వివిధ రకాలుగా సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొని తల్లిదండ్రులను, విద్యార్థుల్ని అందరినీ కూడా అలరించడం జరిగింది. నేను ఈ సందర్భంగా తల్లిదండ్రులు కోరేది ఏమంటే, పిల్లలను చదువుతో పాటు ఇటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నప్పుడే పిల్లలు ఉత్సాహంగా చదువులో కూడా పాల్గొంటూ మంచి ఫలితాలు సాధిస్తూ ఫ్యూచర్లో వాళ్ళు మంచి పౌరులుగా ఎదగడానికి కారణమవుతుంది. ఆ విధంగా కాకుండా పొద్దస్తమానం చదువు అనడం వల్ల వాళ్ళు మానసికంగా కుంగిపోవడమే కాకుండా మెరుగైన ఫలితాలు సాధించారని అని సైంటిఫిక్ కూడా చెప్తా ఉంది. కాబట్టి నేను తల్లిదండ్రులు అందరినీ కూడా కోరేది ఒకటే, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వాళ్ళని పాల్గొనేటట్టు చేయండి, మీరు ఎంకరేజ్ చేయండి. వాళ్ళకు అయితే ప్రోత్సహిస్తూనే వాళ్ళను కంటితో చూస్తూ ఉండండి పిల్లలను. ఎందుకంటే పరిస్థితులు బాలేవు. పిల్లలకు ఆ సెల్ ఇవ్వటము తగ్గించండి. గవర్నమెంట్ కూడా ఒక చట్టం చేయడానికి సుముఖత చూపుతూ ఉంది, చిన్నపిల్లలకు సెల్ ఇవ్వరాదని చెప్పేసి. అప్పుడు మాత్రమే పిల్లలు బాగుపడతారు. ముఖ్యంగా నేను తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, పొద్దస్తమానం చదువు అని మాత్రం దయచేసి కోరకండి. అన్ని రకాలుగా విద్యార్థులను ప్రోత్సహించండి. తర్వాత మంచి పౌరులుగా ఎదిగి ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారవుతారని చెప్పేసి కోరుకుంటూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పలువురు వక్తలు అన్నారు. జోహరాపురంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను వారు నిర్వహించారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు కర్నూలులో ఘనంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు విశ్వనాథ్ ఈ పోటీలను ప్రారంభించారు. కర్నూలులోని జోహరాపురం గ్రామం కబడ్డీకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎంతో మంది కబడ్డీ ఆడి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని విశ్వనాథ్ తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి జట్టులో ఎంపిక చేసి జాతీయ పోటీలకు పంపిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. 69వ అంతర్ జిల్లా స్కూల్ గేమ్స్ అండర్ 17 బాలికల టోర్నమెంట్ 21వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ఈ జోహరాపురం గ్రామం అంటేనే కబడ్డీకి మారుపేరు. కబడ్డీ అంటే జోహరాపురం, జోహరాపురం అంటే కబడ్డీ. ఈ యొక్క దీంట్లో 1977 నుంచి స్టార్ట్ అయినటువంటి ఇది. అప్పుడు ఈ జోహరాపురంలో ఏవి ప్రతాప్ రెడ్డి గారు, తర్వాత సుబ్బరాజు సార్ గారు, వీళ్ళిద్దరూ కూడా ఫౌండర్సు. ఈ జిల్లాలో, ఈ జోహరాపురం జిల్లాలో కబడ్డీని ప్రోత్సహిస్తూ దాదాపుగా 3 తరాలు ఇక్కడ కబడ్డీని నిరంతరం కూడా సాధన చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా 77లో డికే నారాయణ గారు అప్పుడు జూనియర్ నేషనల్స్ ఆడడం జరిగింది. దాని తర్వాత 85 నుంచి 85వ సంవత్సరం నుంచి దాదాపుగా 97 దాకా కూడా జూనియర్స్, సీనియర్స్లో మెడల్స్ రావడము. దాంట్లో ముఖ్య జోహరాపురం క్రీడాకారులు ఎక్కువ మంది ఉండడము. తర్వాత 99 నుంచి 2003 దాకా మళ్ళీ ఆ పరంపర కొనసాగించడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి రైల్వేలో ఉద్యోగాలు సంపాదించడము, అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్స్గా ఉద్యోగాలు సంపాదించడము, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు సంపాదించడము. 2099లో నేను
నేషనల్స్ ఆడినందుకు రైల్వేలో జాబ్ జాయిన్ చేశాను. దాని తర్వాత 2002లో మళ్ళీ సబ్ ఇన్స్పెక్టర్గా నేను స్పోర్ట్స్ కోటాలో జాయిన్ కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ కాబట్ట వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ లాస్ట్ వీక్లో వీళ్ళు జాతీయ స్థాయిలో పాల్గొంటారు ఆంధ్రప్రదేశ్ నుంచి. కాబట్టి దీంట్లో ఈ విధంగా జోరాపురం గ్రామమైన మంచి ఫెసిలిటీస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. మన గౌరవనీయులు ఈ టోర్నమెంట్కి ముందు నడిపిస్తే కే బ్రోకర్ గారు, అదే విద్యాశాఖ అధికారి మన డిఓ సార్ గారు, సమయపడ సార్ గారు. ఇవి ఇవాళ సిటీ న్యూస్ అప్డేట్. రేపు ఇదే మనకి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.